రైట్, ఇక వివరాలు చూద్దాం. ఉప్పల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా మొదలైపోయింది. రేపు జరిగే హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. ఉప్పల్లో మెట్రో స్టేషన్ సమీపంలో బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ ఉండగా నిందితుడు భరద్వాజ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. భరద్వాజ్ నుంచి 4 ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే రేపటి నుంచి ఐపీఎల్ అయితే మొదలవుతుంది, ఈ నేపథ్యంలోనే ఇటు బ్లాక్ టికెట్ దందా కూడా కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి బ్లాక్ టికెట్ల దందా అయితే ప్రస్తుతం మొదలైంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఏదైతే రేపు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతని దగ్గర నుంచి 4 టికెట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా నిందితుడు భరద్వాజ్ ని 4 టికెట్లను ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అయితే ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అయితే అప్పగించారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి నిన్న కమిషనర్ సుధీర్ బాబు కూడా దీనిపై స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి టికెట్లన్నీ ఆన్లైన్ లోనే విక్రయిస్తున్నాం, ప్రైవేట్ గా ఎక్కడ విక్రయించట్లేదంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనిపై అక్కడ ఏదైతే క్రికెట్ అభిమానులను కూడా దృష్టి సారించి ముఖ్యంగా ఐపీఎల్ టికెట్లు ఆన్లైన్ లోనే కొనుక్కోవాలంటూ కూడా ఆయన అయితే సూచించడం జరిగింది. జగన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.